అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ పూజ కథ వినరనమాట కొంతమంది. మా ఆడపడుచు వాళ్ళకి కూడా లేదనమాట. వాళ్ళని మేము ఇన్వైట్ చేస్తాము. ఇప్పుడు ఎలాగో వాళ్ళకి లేదు కదా! మాది పూజంతా అయిపోయాక వచ్చి అక్షింతలు వేసుకోవాలి కదా! అని అలా ఇన్వైట్ చేస్తాము కదా! అలా ఇన్వైట్ చేస్తామండి. ఏంటండి మీకు ఇంకో ఛానల్ ఉందా? అవునండి. నాకు ఇంకో ఛానల్ ఉంది. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి 'మా కోటి వర్ణాలు 2024' అని ఉంటది. సెర్చ్ కొట్టండి వస్తది ఖచ్చితంగా. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో ఓన్లీ మోటివేషన్ షార్ట్స్ ఉంటాయి. సో బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ మేడం మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మెసేజ్ పెట్టినోళ్ళు కూడా చాలా ప్రిటీ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకో ఛానల్ ఉందండి. ఎళ్లి ఆ ఛానల్‌ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ నేమ్ వచ్చి 'మా కోటి వర్ణాలు 2024' అని ఉంటది. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ రాము, రాము హాయ్. తిన్నావా? లేదండి ఇంకా తినలేదు. మీరు తినేసారా? కొంతమంది 8కి, 8:30కి తినేస్తారు. కొంతమంది 7కే తినేస్తారు. దారుణం. నేను తినేసరికి 10:15, 10:30 ఇలాగవుతదండి. ఒక్కొక్కసారి 11 కూడా అయిపోతది. మొత్తం మళ్ళీ సదురుకొని మళ్ళీ రేపు క్లీనింగ్‌లుంటాయి. అన్నీ కడుక్కోవాలి, తుడుచుకోవాలి, దేవుడిని తెచ్చుకోవాలి, గణపతిని. మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ చాలా రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. ఎందుకంటే చాలామంది చూసేసారు గానీ సపోర్ట్ చేయలేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు. నాది కూడా మిస్టేక్ ఉందిలెండి. ఎందుకంటే నేను అది తెలుగులో పెట్టాననమాట. 'మా కోటి వర్ణాలు' అని తెలుగులో పెట్టాను. అదేమైందంటే ఇప్పుడు ఎవరైనా సెర్చ్ కొట్టి ఒకవేళ సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అంటే సెర్చ్ రావట్లేదు అని చెప్పారు. అప్పటికి ఓకే. కొన్ని రోజులు ఆగాక వస్తది, వస్తది, వస్తదని నేను వెయిట్ చేశాను. కానీ నాకే సెర్చ్ కొడితే నాకే రాలేదు. ఓకే. హ్మ్. మనం ఎలాగో పెట్టాము. దాన్ని కొంచెం ఇదిగా ఉండాలి అనని నేనైతే దాన్నే ఆహ్, అంటే ఆ నేమ్‌నే నేను ఇంగ్లీష్‌లోకి చేంజ్ చేశాననమాట. హ్మ్. 'మా కోటి వర్ణాలు 2024' అని ఉంటది. లాస్ట్ బిఫోర్ మంతే నేను స్టార్ట్ చేశాను. అదంతే. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని షార్ట్స్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్‌లోకి రండి అందరూ ప్లీజ్, ప్లీజ్. ఇంకేంటండి సంగతులు? ఎలా ఉన్నారు? ఏంటి? పూజ చేసుకుంటున్నారా లేదా? గణపతి పూజ ఉందా లేదా? కమెంట్‌లో చెప్పండి. మేమైతే పూజ చేసుకుంటున్నాము. మాకు వినాయక చవితి ఉందనమాట.